ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. శివగారు, స్నేహ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నా గురించి అనవసరంగా మీ అక్కతో మాటలు పడ్డారు. నలుగురు ముందు చంపదెబ్బ తిన్నారు. నాకు మీ విషయంలో చాలా చాలా గిల్టీగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. అయ్యో శివగారు, ఇందులో మీరు చేసిన తప్పేముంది? అసలు మీరు నాకు క్షమాపణలు చెప్పాల్సిన మనిషే కాదు. మొదటి నుండి తప్పు జరిగింది మా వైపు నుంచి. ఈరోజు కూడా మా అక్క మీ మీద కావాలని నోరు పారేసుకుంది, కానీ మీరు మర్యాదగానే ప్రవర్తించారు కదండి. అయినా తప్పు మాది. ఎప్పటికైనా క్షమాపణ చెప్పాల్సింది మేమే శివగారు. మీరు ఎప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతూ బాధపడకూడదు. మామూలంగా మీరు పడుతున్న బాధ, అనుభవిస్తున్న శిక్ష చాలు శివగారు. ఇక ముందైనా మీరు సంతోషంగా మీ స్థాయిని కోల్పోకుండా ఉండాలని ఈరోజు మా అక్కని ఎదిరించాను. ఈ కేసు విషయంలో మీరేం భయపడకండి, నేను మీ వైపే ఉన్నాను. వద్దు స్నేహ గారు, ఈ కేసు వల్ల మీ కుటుంబంలో విభేదాలు రావడం కరెక్ట్ కాదు. ఎలాగో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. 2 డేస్లోనే కేసు హియరింగ్కి వస్తుంది. సో నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీ అయిపోతుందని లాయర్ గారు చెప్పారు. కాబట్టి వెంటనే 25 లక్షలు డ్రా చేసి మీ అక్కకి ఇచ్చేస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. శివగారు, మీరు తప్పు చేయకపోయినా మాకు డబ్బిస్తానంటున్నారు. అది మీ గొప్పతనం. కానీ ఆ డబ్బుని మేం తీసుకోవడం చాలా పాపమండి. ఈరోజు మీరు ఆ డబ్బు కోసం ఎంతలా కష్టపడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. ఇంత తెలిసి కూడా ఆ డబ్బుని తీసుకోవటం కరెక్ట్ కాదండి. ఆ పాపం నేను చేయలేను. మా అక్కతో నేను మాట్లాడతానండి. ఆ 25 లక్షలు మీరేం మాకు ఇవ్వక్కర్లేదు. హలో, ఫోన్ కట్ అయిందేంటి? అక్క, ఏంటిది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? This number is currently switched off. Please try again later. ఏంటి, వాళ్ళు మనకి 25 లక్షలు ఇచ్చే పనే లేదా? నువ్వు నాతో మాట్లాడతావా? ఏంటే నువ్వు నాతో మాట్లాడేది? పాపాలు పుణ్యాలు అంటూ తెగ లెక్చర్లు ఇస్తున్నావు. డబ్బంటే నీకంత చులకనైపోయిందా, లేదా ఎక్కువైపోయిందా? ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు? వాళ్ళని నేను డబ్బు డిమాండ్ చేసింది నా కోసం కాదే, రేపటి నీ భవిష్యత్తు కోసం. చేస్తున్న పాపానికి నా భవిష్యత్తని పేరు పెట్టద్దు. అటువంటి పాపపు కోడుతో నా బతుకుని బాగు చేయాల్సిన అవసరం నాకు లేదు. చేయని తప్పుకు ఎందుకు ఒక మనిషిని శిక్షించాలి? అలా చేయటం మనకి మంచిది కాదు. ఇందాక కూడా అనవసరంగా అందరిలో గొడవ చేసి 10 మందిలో శివగారిని, కావేరిని అనకూడని మాటలు అన్నావు. నిజంగా శివగారు మన నాన్న ప్రాణం తీశారా? నీ గుండె మీద చేసుకొని చెప్పక్క. డబ్బు మీద ఆశతో వాళ్ళని అలా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పరువుని బజారుకు లాగడం వద్దక్క. అర్థం చేసుకో.
నీ గురించి, అమ్మ గురించి, మన కుటుంబం గురించి ఆలోచించే నన్ను తప్పుపడుతూ వాణ్ణెవన్నో వెనకేసుకొస్తూ వాడి పరువు గురించి ఎంత తప్పించిపోయే అవసరం నీకేముందే? రక్తం పంచుకు పుట్టిన నాకంటే నీకు వాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారా ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య సంగతి? అక్క, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాన్న ఇవ్వాల్సిన కట్నం డబ్బును ఆయన చావుని అడ్డం పెట్టుకుని శివగారి దగ్గర నుంచి లాగాలని చూస్తున్నావు, కానీ నువ్వు చెప్పేది నా పెళ్లి గురించి మాత్రం కాదు. నువ్వు ఆలోచిస్తున్న దాంట్లో పూర్తిగా నీ స్వార్థమే ఉంది తప్ప నా జీవితం గురించి నువ్వు ఆలోచిస్తుంది ఏముంది? స్నేహ, ఏంటి అక్కతో అలా మాట్లాడడం? అక్కతో మాట్లాడటం కాదమ్మా, అక్క మాటల్లో అర్థం పరమార్థం అదే. అమ్మా, దీంతో నాకు మాటలు అనవసరం. ఇది నన్ను స్వార్థపరాలన్నా ఇంకేమన్నా నా పట్టు మాత్రం నేను విడిచిపెట్టదలుచుకోవట్లేదు. రేపే మీరింక ఊరికి బయలుదేరండి. ఇక్కడ మీరుండకూడదు. కేసు విత్డ్రా చేసుకోవడం కుదరదు. వాడు నాకు 25 లక్షలు కాదు కదా, 1 కోటి రూపాయలు ఇచ్చినా నేనింక వాడిని వదిలిపెట్టను. జైలుకి పంపించి తీరుతాను. అమ్మా, లగేజ్ సర్దుకోండి, పొద్దున్నే మీ ప్రయాణం. అది కాదు లావణ్య, ఒకసారి. అమ్మా, నేనింక ఆలోచించుకునేదేమీ లేదు. ఇది ఇక్కడే ఉంటే ఇలాగే ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటుంది. మీరిక ఊర్లో ఉండడమే కరెక్ట్. అక్క, ఎందుకక్క ఇంత పంతంతో మాట్లాడుతున్నావు? ఈ మాటల వల్లే నాలో పంతం మరింత పెరిగింది. నేను నీ జీవితం గురించి ఆలోచించలేదు అన్నప్పుడు ఇంక నీతో నాకు మాటలేంటి? నాన్న ప్రాణం తీసినోడికి శిక్ష వేయించడమే నా ముందున్న లక్ష్యం. వాణ్ణి నేను వదిలిపెట్టను. సరేనే, నువ్వు అక్కడికి వెళ్ళగానే నీ చేతికి డబ్బందే ఏర్పాటు చేస్తాను. మాటిస్తున్నానే, ప్రామిస్. ప్రియా బెంగళూరు వెళ్ళాక డబ్బులిస్తాను, ముందు పొద్దునే ఫ్లైట్ ఎక్కువ అంటుంది. అక్కడికెళ్ళాక అది నాకు హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి? దానికొచ్చే 100 కోట్ల ముందు నాకివ్వాల్సింది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ దాని బుద్ధే విషపు బుద్ధి. అదే ఆలోచిస్తున్నాను. సరే, అది ఎలాంటిదైనా నాకిచ్చి 90 లక్షల కోసం అన్ని 100 కోట్లు రిస్క్లో పెట్టుకోలేదుగా. అన్నీ, హలో అన్నీ. కాకి, ఎలా ఉన్నావే? నువ్వు సేఫే కదా? నా సేఫే అన్నీ. నీకోసమేనే మేం టెన్షన్ పడుతున్నాం. ఇంతకీ ఆ బాను విషయం తెలిసిందా? తెలిసిందన్నీ. అంత సైకో ప్రియా బానుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కి బెంగళూరు పంపించే ప్లాన్ కూడా చేసింది. అవునా? మరిప్పుడు మనం ఆ బానుని మన హ్యాండ్ ఓవర్లోకి ఎలా తీసుకోవడం? நான் ஆல்ரெடி காவேரி பொண்ணுக்கு கால் చేశానన్నీ. నీ టెన్షనే కడియాదు. కావేరి ఇంగే వచ్చేసిందంటే బాను మనకి చిక్కేసినట్టే అన్నీ. అంతా నేను చూసుకుంటా, ఓకేవా? సరే కాకి, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే, బాయ్. కాకమ్మా, దా. కావేరి పుణ్ణు, ఎన్న పుణ్ణు ఇంగ ప్లేస్ కి గంగని తీసుకొస్తేవి? తప్పలేదు కాకమ్మా, ఏం పర్లేదులే. ఇంతకీ ఆ బాను ఏడుంది? ఇదిగో ఇంగ వీటిలోనే ఉంది. సరే, మీరు ఈడనే ఉండుండ్రి, నేను లోపలికి పోయేస్తా. సరేనా? జాగ్రత్త పుణ్ణు. సరే.